హలో అండి. అందరికీ నమస్కారం. మన ఇంటి ప్రపంచం ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈ ఛానల్‌ని కొత్తగా ఒక ఆలోచనతో ప్రారంభించానండి. మా హస్బెండ్ అండ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా సర్దుకొని దీపం పెట్టుకున్నానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, బెడ్రూమ్ అంతా క్లీన్‌గా సర్దుకున్నానండి. అదేవిధంగా హాల్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం సర్దుకున్నానండి. అదేవిధంగా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసి గిన్నెలు అవి తోమేసి మొత్తం స్టవ్ అది మొత్తం కూడా నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా నా పని అయ్యేసరికి 11 అవుతుందండి. పనంతా అయిపోయాక నేను ఇంటి దగ్గరే సమయాన్ని వృధా చేయకుండా నాకు తోచిన స్కిల్స్ నేను నేర్చుకోవాలి అని నాకు అనిపించే స్కిల్స్ నేను నేర్చుకుంటున్నానండి. అదే మీకు నేను పనంతా అయిపోయాక టైం వేస్ట్ చేయకుండా ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళం ఎలా స్కిల్స్ నేర్చుకోవచ్చో అని చెప్పడానికి నేను ఈ ఛానల్ని ప్రారంభించానండి. నేనైతే మొదటగా బ్యాంగిల్స్ తయారు చేయడం నేర్చుకున్నాను. అదే మీకు చూపించబోతున్నానండి. ఇవన్నీ నేనైతే మీషోలో తీసుకున్నానండి. మొదటగా మీకు ఏ కలర్ గాజులు కావాలో తీసుకోండి. ఇవైతే నేను మామూలుగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా ఎవరైనా, అవి నేను వేసుకోకుండా పక్కన పెట్టిన వాటితోనే చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ బ్యాంగిల్స్కి అయితే గ్లూ 7000 గమ్ ఉంటుంది కదా, గ్లూ అది అయితే తీసుకొని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సేమ్ మనం ఏ బ్యాంగిల్ తీసుకుంటున్నామో ఆ బ్యాంగిల్ కలర్ స్టోన్స్ మాత్రమే తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. అది ఒక్కొక్కటి దానిపైన పేస్ట్ చేయండి. అంటే 1 బై 1 ఒకదానికొకటి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. పక్కకు వెళ్ళిపోకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుంటే ఆ లుక్ బాగుంటుంది అండి. అదేవిధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం మనం పేస్ట్ చేసుకుంటే అయిపోద్ది. చూడండి, ఇక్కడ నేను బ్యాంగిల్ మొత్తం స్టోన్స్ పేస్ట్ చేశానండి. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చిందండి. ఆ తర్వాత మనం చిన్న బాల్స్ లాంటివి తీసుకోవాలి. వైట్ స్టోన్స్తోన చిన్న బాల్స్ అమ్ముతారండి. ఇది ఓన్లీ 5 రూపీసే మీటరు. ఆ బాల్స్ పేస్ట్ చేసుకుంటే ఇంకా అది చాలా బాగా కనిపిస్తుందండి. దానికోసం మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ స్టోన్స్ చివరన ఉంటుంది కదండి, ఒక స్టోన్కి మిడిల్లో చిన్న గ్లూ అప్లై చేసుకొని వాటి మిడిల్లో ఇవి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే బాగా కనిపిస్తున్నాయండి. పక్కన అంటిస్తే కొంచెం ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది. అలా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టుకుంటే ఆ బాల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయండి. నేను అవి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. బాల్స్ ఆ చిన్న గోల్డ్ బాల్స్ పేస్ట్ చేస్తున్నాను. ఒక స్టోన్కి ఇంకో స్టోన్కి మిడిల్లో చిన్న గమ్ ఉంటే పర్లేదు, లేదంటే మళ్ళీ ఒకసారి గ్లూ అప్లై చేసుకొని ఆ బాల్స్ని మనం పేస్ట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తున్నాయండి. చూడండి, చూసారా ఇక్కడ మొత్తం పేస్ట్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా బాగా వచ్చింది కదండి. మన చేతులతో మనం ఏది చేసుకున్నా చాలా అందంగానే కనిపిస్తుందండి. నాకైతే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మరి మీకు ఎలా కనిపిస్తున్నాయో చెప్పండి. అదేవిధంగా చూసారా మొత్తం బ్యాంగిల్స్ మొత్తం నేను రెడీ చేసుకున్నానండి. ఇక్కడ పక్కన చూసారా, నేను వేరే బ్యాంగిల్స్ కూడా ఇంతకుముందు తయారు చేసుకున్నాను. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇవైతే నాకు చాలా నచ్చాయండి. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ నేను చాలాసార్లు వేసుకున్నాను కూడా. అందులోనూ 3 పోయాయి ఆల్రెడీ, ఇవే మిగిలాయి. నేనైతే చాలాసార్లు వేసుకున్నాను వీటిని. చాలా బాగున్నాయి కదా. మన చేతులతో మనం చేసుకొని అది వేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదండి. నేనైతే ఇలా ఖాళీ సమయంలో ఇలా చేసుకుంటాను. మరి మీరేం చేస్తారో నాకు చెప్పండి. బాయ్.